9 దినాలు తీరొక్క పూజలు చేసిర్రు, మొక్కులు మొక్కుకున్నారు. ముల్లోకాలను సల్లగా చూసే ఆ జగన్మాతకు భక్తితోని పబ్బతి పట్టిర్రు. రోజుకొక్క అవతారంలో అలంకరించి కళ్ళారా చూసుకొని మురిసిపోయారు మా అక్కశెల్లెళ్ళు. అట్లా ఇక పండుగ నాడు కూడా పూజలు గట్టినే నడిచినాయి. వేడుకలు అంగరంగ వైభవంగా నడిచినాయి. ఎక్కడెక్కడ ఎట్లెట్లుందో ఒక్కసారి చూసేద్దాం పారి. విజయవాడ దుర్గమ్మ గుడికి భక్తులు పోటెత్తిండ్రు. నవరాత్రులు అమ్మవారి దీక్ష పట్టిన భవానీలంతా నస్కుల 4 సందే తల్లి దర్శనానికి లైన్లు కట్టిండ్రు. భవానీ దీక్ష చేసుకున్న భక్తులతోని ఇంద్రకీలాద్రి కిక్కిరిసింది. ఇక 2 రాష్ట్రాలలో ఉన్న అమ్మవారి ఆలయాలు కిటకిటలాడినాయి. వరంగల్ భద్రకాళి అమ్మవారి గుడి భక్తులతోని ఉసికెత్త రాలదు కావచ్చు అన్నట్టే అయ్యింది. అన్ని దిక్కులా పొద్దుగాలినే కొత్త బట్టలు తొడుక్కొని ఇంతంత జమ్మాకు జేబులో పెట్టుకొని దేవుళ్ళ కాడికి పోయిండ్రు. పబ్లిక్ అలాయి బలాయి చేసుకుండ్రు. యూపీల ముఖ్యమంత్రి యోగి సారు గోరఖనాథ్ గుళ్ళే పూజలు చేసిండు. పండగ పూట యోగి సారు కొత్త అవతారంలో కనిపించిండు. గోరఖనాథ్ గుళ్ళే ఉన్న అందరు దేవుళ్లకు తానే గంట ఊపుకుంటూ పోయి ఆరతులు ఇచ్చి మొక్కులు మొక్కిండు. గిట్లా అక్కడ ఇక్కడ అని కాదు, దేశం అంతా పండుగ సంబరాలు చేసుకున్నారు. నవరాత్రులల్లో పూజలు చేసిన దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేసిండ్రు. పెద్ద పెద్ద రావణాసురుని బొమ్మలు పటాకులతోని గాలబెట్టిండ్రు. మన దిక్కే అనుకుంటే ఉత్తరాన కూడా మస్తు గొప్పగా నడిచినాయి పండుగ వేడుకలు. అయితే అన్ని దిక్కుల రావణాసురుని బొమ్మలు కాల్చి సంబరపడితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మథురా దిక్కు రావణాసురునికి పూజలు చేసి ఆరతులు పట్టిండ్రు. కొంతమంది మొక్కులు కూడా మొక్కిర్రు. మరి దేశమంతా రావణుని బొమ్మలు కాలుస్తా అంటే ఇక్కడేంటి పూజలు చేస్తున్నారు అంటే రావణుడు గొప్ప పండితుడు, శక్తిమంతుడు అని నమ్ముతున్నారట ఇక్కడ పబ్లిక్. అందుకే దసరా నాడు పూజలు చేస్తారట. ఒక్కో జాగల ఒక్కో ఆచారం, ఎవల నమ్మకం వాళ్ళది అనుకుంటారు. ముచ్చట చూసిన పబ్లిక్.